సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సో, మేయర్ ఆఫ్ లండన్‌కి కంటెస్ట్ చేస్తున్న ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి ఆండ్రియస్ మిచ్లీ అనమాట. సో, వీళ్ళ మేనిఫెస్టో ఏంటనేది ఇక్కడ బుక్స్‌లో అయితే ఇచ్చేశారు. సో, ఇంతకుముందు పార్ట్స్‌లో చెప్పినట్టు యూకేలో ఎలక్షన్స్‌కి పొలిటికల్‌గా ఎలక్షన్స్‌కి కంటెస్ట్ చేసేవాళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళ మేనిఫెస్టో బుక్స్‌లో ప్రింట్ చేసేస్తారనమాట ఇక్కడ. సో, చూస్తున్నారు కదా! సో, ఆండ్రియస్ మిచ్లీ కంటెస్ట్ చేస్తున్న ఫస్ట్ క్యాండిడేట్ ఈయనిచ్చిన మేనిఫెస్టో ఈయనిచ్చినవి చూడండి. డిప్లాయ్ ఆపరేషన్ Brennan to end knife crime and enact radical reforms to fix our broken police force. సో రాడికల్ రిఫార్మ్స్ అనేది తెస్తా అంటున్నాడు. బ్రోకెన్ పోలీస్ ఫోర్స్లో చాలా ఒడిదుడుగులు ఉన్నాయి. దానికి సంబంధించిన రాడికల్ రిఫార్మ్స్ అనేవి అయితే తెస్తాను నేను అంటున్నాడు అనమాట. ఎంపవర్ లండనీస్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దేర్ హెల్త్. సో చూడండి, హెల్త్కి సంబంధించిన లండనీస్కి ఎంపవర్ చేస్తాను, దానికి సంబంధించిన లాస్ కూడా తెస్తాను అని చెప్తున్నాడు ఇతను. అండ్ ఇంకోటి వచ్చేసి అబాలిష్ ఉలీజ్ అండ్ గెట్ ఏ హ్యాండిల్ ఆన్ టీఎఫ్ఎల్స్ ఫైనాన్సెస్. టీఎఫ్ఎల్స్ అంటే టూర్ ఫర్ లండన్ అనమాట. సో టూర్ ఫర్ లండన్ అంటారు కొంతమంది ట్రావెల్ ఫర్ లండన్స్ అంటే జనరల్గా ప్రతి ఒక్కరు డైలీ అనేది మాత్రం టీఎఫ్ఎల్ అంటే ట్రావెల్ ఫర్ లండన్స్ అనమాట. అబాలిష్ ఉలేజ్ అండ్ గెట్ ఏ హ్యాండిల్ ఆన్ టీఎఫ్ఎల్స్ ఫైనాన్సెస్. సో ట్రావెల్ ఫర్ లండన్ సంబంధించిన ఈ బస్సెస్ కానీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కానీ ఐడి కార్డ్స్ కానీ ఏదన్నా దీనికి సంబంధించిన వాటి మీద నేను ఫైనాన్సెస్ తెప్పిస్తాను అంటున్నాడు. హోమ్స్ సంబంధించిన బిల్డ్ స్ట్రాంగ్, బిల్డ్ ప్లెంటీ, బిల్డ్ బ్యూటిఫుల్ అనమాట. సో ఇళ్ళకి సంబంధించిన చట్టాలు కూడా తెస్తానని చెప్తున్నాడు అనమాట. గట్టిగా కట్టుకోండి ఇల్లులు, ఎక్కువ కట్టుకోండి, అందంగా కట్టుకోండి అని చెప్తున్నాడు. వినడానికి బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ కొద్దిగా టఫ్ అవుతుంది. బట్ వీళ్ళు యూకే కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తారనమాట. రెడ్యూస్ సిటీ హాల్ షేర్ ఆఫ్ కౌన్సిల్ ట్యాక్స్. సో సిటీ హాల్ కౌన్సిల్ ట్యాక్స్కి సంబంధించిన సిటీ హాల్స్ షేర్ తగ్గిస్తాను అంటున్నాడు. ఇప్పటి వరకు కౌన్సిల్ ట్యాక్స్ సంబంధించిన సిటీ హాల్ షేర్ ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు. సో ఇప్పుడు నేను ఎలక్ట్ అవుతే కనుక, నేను గెలిస్తే కనుక సిటీ హాల్ షేర్ ఆఫ్ కౌన్సిల్ ట్యాక్స్ సంబంధించింది తగ్గిస్తాను అని చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి కాంబాక్ట్ ఎయిర్ పొల్యూషన్ వితౌట్ పెనలైజింగ్ ది పబ్లిక్. సో జనరల్గా ఇప్పటివరకు ఏంటంటే కార్స్లోంచి వచ్చే పొల్యూషన్ కానీ ఎక్కడైనా పొల్యూషన్ ఉంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ ఓనర్ కార్ పైన కూడా వీళ్ళు పెనలైజ్ చేసేవారు ఇప్పటిదాకా. సో ఏం చెప్తున్నాడంటే నేను వస్తే కనుక ఆ ఎయిర్ పొల్యూషన్ వితౌట్ పెనలైజింగ్ పబ్లిక్ మీద పెనలైజ్ కాకుండా నేను తగ్గిస్తాను ఎయిర్ పొల్యూషన్. దానికి సంబంధించిన చట్టాలు తెచ్చి చూపిస్తాను మీకు, ఎట్లాగా చేయాలి ఏంటిది అడ్వాన్స్డ్గా అని చెప్తున్నాడు అనమాట. సో ఈయనను ఫాలో అవ్వాలి అంటే ఇది సోషల్ మీడియా అనమాట. సో ట్విట్టర్ కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఆండ్రియాస్ ఫర్ మేయర్ @ఆండ్రియాస్ ఫర్ మేయర్ లేదా www.michley.co.uk అని నొక్కినా కూడా ఈయన గురించి వస్తుందన్నమాట మొత్తం ఓటేసే ముందు. అండ్ ఇక్కడ కూడా వస్తుందన్నమాట. సో ఈయన ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటన్నది కూడా ఒకసారి అయితే చదువుదాం. లండన్ ఈజ్ అ సిక్ సిటీ. ఎవ్రీ వీక్ పేరెంట్స్ బరీ దేర్ మర్డర్డ్ చిల్డ్రన్. సో లండన్ ఒక సిక్ సిటీ. ప్రతి వారము పేరెంట్స్ చిల్డ్రన్ని మర్డర్ చేసి లేదా బరీ చేస్తూ ఉంటారు. ద పోలీస్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ ది లా అండ్ నోబడి రెస్పెక్ట్స్ దెమ్. అవర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ ఐకానిక్ ఈజ్ కొలాప్సింగ్. నాకైతే ఇది ఎందుకో అబద్ధం అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఇక్కడ చూశాను కదా, ఈ 20 డేస్ లండన్ వచ్చి నేను 20 డేస్ అయింది. సో ఆ 20 డేస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పోలీస్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ ది లా అండ్ నోబడి రెస్పెక్ట్స్ దెమ్ అనేది తప్పండి. ఎందుకంటే నాకు అనిపించింది చెప్తున్నా, బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ వాళ్ళకి తెలియాలి. పోలీసుని చాలా రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఒక్కసారి సైరన్ వేసుకొని వస్తే కనుక మొత్తం లెఫ్ట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ వెళ్ళిపోతారు, రైట్ సైడ్ వాళ్ళు రైట్ వెళ్ళిపోతారు, మధ్యలో స్పేస్ అనేది వదిలేస్తారనమాట. ఇక్కడ లండన్లో పోలీసు కానీ అంబులెన్స్ కానీ మిడిల్ వే అయితే వదులుతారు రోడ్డు మధ్యలో. సో అవర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ ఐకానిక్ ఈజ్ కొలాప్సింగ్. ఇది నిజమై ఉండొచ్చు. ఫస్ట్ది అయితే నేను లైసెన్స్ అనుకుంటాను, ఈ సెకండ్ది మాత్రం నిజమేంటి. ఎందుకంటే కొన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అనేవి ఓల్డ్ ఉన్నాయి అండ్ ట్రావెల్ చేసినప్పుడు సౌండ్లు, వాసన అండ్ మెకానికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట. బస్సు సీటింగ్లు కూడా కొన్ని అయితే పోయినాయి. నేను ట్రావెల్ చేశాను కొన్ని బస్సెస్లో. కొన్ని అయితే కొత్త బస్సులు అసలు చెప్పక్కర్లేదు, వేరే లెవెల్ ఫీచర్స్ అండ్ వేరే లెవెల్ ఇంటీరియర్స్ అనమాట. సో డబుల్ డెక్కర్ బస్సెస్, సింగిల్ బస్సెస్ వచ్చేసి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంజన్ సౌండ్స్ కానీ ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ ఐకానిక్ ఈజ్ కొలాప్సింగ్. ఇది నిజమైంది వచ్చింది.
New housing is not built to last and looks like a prison cell blocks. We are leaderless and no other candidate is prepared to do what is necessary to make London strong. I am. సో న్యూ హౌసింగ్ అనేది ప్రస్తుతం కట్టే ఇల్లులన్నీ కూడా ఒక ప్రెజెంట్ సెల్ బ్లాక్స్లా కనబడుతున్నాయి. వీఆర్ లీడర్స్ అండ్ నో అదర్ క్యాండిడేట్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ వాట్ ఈస్ నెసరీ టు మేక్ లండన్ స్ట్రాంగ్. సో ఇంకెవరు అయితే రెడీగా లేరు ఇల్లు గురించి స్ట్రాంగ్గా ఎలా బిల్డ్ చేయాలి, ఎంత బ్యూటిఫుల్గా అందంగా రెడీ చేసుకోవాలనేది మాత్రం ఎవరైతే రెడీగా లేరు. కానీ నేనున్న లండన్ స్ట్రాంగ్ చేయడానికి అయ్యామని చెప్పి అయితే ఒక స్మాల్ నోట్ అనేది అయితే రిలీజ్ చేశాడనమాట. మనిషి అయితే వేరే లెవెల్లో ఉన్న అసలు హీరో లాగా ఉన్నాడనమాట. ఒకవేళ ఈయన గెలిస్తే కనుక నేను ఇవి చేసి చూపిస్తాను అని చెప్తున్నాడు. లేదు నా మీద నమ్మకం లేదు అనుకుంటే కనుక ఈ ఆండ్రియాస్ ఫర్ మేయర్ అనేది నా ఫాలో అవ్వండి అకౌంట్ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో, అండ్ లేదా నా వెబ్సైట్ www.mitchell.co.ukలో ఫాలో అవ్వండి.